మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004-2009 రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు. దేశంలోని ఏ నాయకుడు చేయని విధంగా దేశవ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. భారతదేశ ప్రజలను ఏకం చేయటం, వారి సమస్యలను వినటం లక్ష్యంగా పెట్టుకుని యాత్రను విజయవంతం చేసుకుని కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు యువ కిషోరుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ దేశంలోని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం మరియు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలోని జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవికుమార్, గుత్తికొండ శ్రీధర్, మడిపల్లి స్వామి, నడిమెట్ల రాజన్న, అమీర్, హాజీ, బొప్ప సతీష్, సూరం, చంద్రమౌళి, మాడిశెట్టి శ్రీకర్, రాజేష్, రాకేష్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భీమసాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. భీమసాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమీర్ హాజరా छोटा छोटा ये केक रो इला पत्ती दी అంటే దిగులేదా ఎంతకి చేయమన్నా చిన్న గిద ఇటువంటి రాయని ఇటువంటి పెద్ద సీనియర్ నాయకులు మీరు ఇవ్వండి. ఇగో ఇటువంటి కాగా ఇటువంటి రాయన ఒకటే బస్ కొంచెం చచ్చిపోతుంది. వార్డుల అధ్యక్షులకు, ఇండస్ట్రీ యూత్ కాంగ్రెస్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతూ, మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యొక్క పనులు, మరి మొన్న కూడా రాహుల్ గాంధీ గారికి వివిధ పార్టీల నుంచి అందరు గెలిచినటువంటి మన అపోజిషన్ వాళ్ళు కూడా రమ్మని ఛాన్స్ ఇస్తా అంటే కూడా ప్రధానమంత్రి చేయమంటే కూడా నాకు అవసరం లేదని చెప్పారు. మరి ఇది రెండోసారి. మరి ఇప్పుడు కనీసం ఈ నెక్స్ట్ టైం అన్నా మనం ఎక్కువ సీట్లు సంపాదించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని నేను కోరుతాను. మరి మన అధికారు ముఖ్యుల ప్రేమసాగర్ గారు మరియు పార్టీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు వారి ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఈ పార్టీ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని నేను సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాను. ఇండియా కూటమిలో 200 పైచీలకు సీట్లు రావడం జరిగింది. మరి ఇంకా కొన్ని వస్తే మా నాయకుడు ప్రధానమంత్రి అవుతుండే, బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతుండే. మరి ఈరోజు 10 సంవత్సరాల నుండి ప్రజలకు పీడించి పిప్పి చేస్తున్న బీజేపీ పార్టీ, మరి భారతదేశంకి వెన్నె తీసుకొచ్చి పెట్టిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారు ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రధాన మంత్రి అభ్యర్థి మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లేకపోయినా కానీ మరి కొన్ని రోజుల్లో ఈ ఇండియా కూటమి డెఫినెట్గా ఇది పడిపోతుంది. మా రాహుల్ గాంధీ గారు
రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారు. బీద బడుగు వర్గాలు ఆశాజ్యోతి బీద బడుగు వర్గాలకు 3 పూటల అన్నం దొరుకుతుంది. మరి ప్రజలు సంతోషిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై